నాగమణికంఠ భార్య భారీ ఝలకిచ్చింది. ఆయన సింపతి గేమ్‌కి బ్రేక్ వేసింది. నాగమణికంఠ బండారం బయటపెడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. 'బిగ్ బాస్' 8వ సీజన్‌లో కంటెస్టెంట్ అయిన నాగమణికంఠ పెద్దగా ఫేమ్ లేదు. ఈ యంగ్ ఫెలో సంగతులు ఆడియన్స్‌కి తెలిసింది తక్కువే. కానీ హౌస్‌లోకి వస్తూనే ఆకర్షించాడు. తన ఎమోషనల్ ట్రాజిక్స్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ని బయటపెట్టాడు. బాల్యంలోనే నాగమణికంఠ తండ్రి కన్నుమూశాడంట. తల్లి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందంట. పెంపుడు తండ్రి వలన నాగమణికంఠకు అనేక అవమానాలు, కష్టాలు ఎదురయ్యాయట. తల్లి మరణిస్తే దహన సంస్కారాలు చేయడానికి డబ్బులు లేక అడుక్కున్నాడట. కన్నీరు పెట్టుకుంటూ నాగమణికంఠ చేసిన కామెంట్స్‌కి హౌస్ మేట్స్‌ని సైతం కదిలించాయి. వారు కూడా ఎమోషనల్ అయ్యారు. మరో సందర్భంలో విగ్గు తీసి విసిరి పారేసిన నాగమణికంఠ ఇంతకంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండలేను బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళాక నా జీవితం ఏమిటో నాకే తెలియదు అంటూ ఏడుపులు లాగించాడు. మాట్లాడితే నాకు భార్య కావాలి, నా బిడ్డ కావాలి, అత్తారింట్లో గౌరవం కావాలి. అవన్నీ పొందాలంటే నేను బిగ్ బాస్ టైటిల్ గెలవ అంటూ బరస్ట్ అవుతాడు. నాగమణికంఠ చర్యలను గమనించిన కొందరు సింపతి గేమ్ ఆడుతున్నావు, పల్లవి ప్రశాంత్‌ని ఫాలో అవుతున్నాడని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. హౌస్‌లో భార్య, పిల్లలు కార్డ్ వాడుతున్న నాగమణికంఠ వైఫ్ ప్రియ బ్రేక్ వేసింది. భర్త నాగమణికంఠపై పరోక్ష విమర్శలు చేస్తూ వైఫ్ ప్రియ చేసిన సోషల్ మీడియా కామెంట్స్ కాకరేపుతున్నాయి. సమాజం కోసం విషపూరిత బంధం కొనసాగించడం కంటే వారికి వారిది విడిపోవడమే ఉత్తమం అని కామెంట్ చేసింది. భార్యాభర్తల మధ్య వివాదాలు పిల్లల మీద ప్రతికూల ప్రభావం చూపుతాయి అని అర్థం వచ్చేలా మరొక పోస్ట్ పెట్టింది ప్రియ. పోస్ట్ గమనిస్తే ఇద్దరికీ విభేదాలు ఉన్నాయని అర్థమవుతుంది. నాగమణికంఠ పెంపుడు తండ్రిపై చేసిన ఆరోపణలను ఆయన స్టెప్ సిస్టర్ ఖండించిన సంగతి తెలిసిందే. తల్లి మరణించాక ఇది ఇంటి నుండి వెళ్ళిపోవాలనుకున్నదే నాగమణికంఠ చాయిస్. అతన్ని ఎవరూ బయటకు పంపలేదు. మా నాన్న అన్ని బాధ్యతలు నేర్పడానికి ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. మరోవైపు నాగమణికంఠ కామెంట్ చూస్తుంటే 'బిగ్ బాస్' షోల ద్వారా వచ్చే ఫేమ్, డబ్బుతో కుటుంబానికి చేరువ కావాలని చూస్తున్నాడేమో అని అనిపిస్తుంది. అయితే నాగమణికంఠలోని మరో యాంగిల్ లేడీ కంటెస్టెంట్‌కి చిరాకు తెప్పిస్తుంది. సందర్భం ఉన్నా లేకున్నా వెళ్లి హగ్ చేసుకుంటాడు నాగమణికంఠ. తనను ప్రతిసారి కౌగిలించుకోవడంపై యష్మి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సోనియాను పక్కకు తీసుకెళ్లి మరీ అడిగి హగ్ చేసుకున్నాడు మణికంఠ. పెళ్ళైన నువ్వు అమ్మాయిల వెనుక ఎందుకు పడుతున్నావు అని నైనికి అడిగితే, ఈ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నంత వరకే కదా నేను చిల్ అయ్యేది. బయటికి వెళ్ళాక మళ్ళీ రొటీన్ లైఫ్ ఉంటుంది. అందులో అర్థం చేసుకో అని నైనికి చెప్పాడు. నాగమణికంఠ గేమ్ జనాలకి ఎలా వెళ్తుందో తెలియదు కానీ ఓట్లు మాత్రం బాగా పడుతున్నాయి. ప్రతిసారి ఎలిమినేషన్‌లో ఉంటూ సేఫ్ అవుతున్నాడు మణికంఠ.